అందరికి నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి అంశం, భగవంతుడు సృష్టిలో భగవంతుడు అసలు కామం, క్రోధం, లోభం వీటిని ఎందుకు సృష్టించాడు? సో భగవంతుడి సృష్టిలో మీరు చూసుకుంటే కామం, క్రోధం, లోభం ఇది చూసుకుంటే ప్రతి మనిషిలోనే ఉంటుంది. మరి కొంతమందిలో ఇవి మరీ ఉన్నత స్థితిలో ఉంటాయి. మరి కొంతమందిలో ఈ కామం, క్రోధం, లోభం అనేవి ఎంతో పరిమిత స్థితిలో ఉంటాయి. కొంతమందిలో ఉన్నత స్థితిలో ఉంటే కొంతమందిలో పరిమిత స్థితిలో ఉంటాయి అన్నమాట. ప్రతి మనిషిలోనే ఈ కామం, క్రోధం, లోభం అనేవి ఎంతో కొంత పరిమాణంలో అనేవి ఉంటాయి, ఉండి తీరాలి కూడా. సో ఏ మనిషిలో అయితే మరి ఈ కామం, క్రోధం, లోభం అనేవి ఉండవో, అంటే ఏ మనిషి అయితే వాంఛారహితుడిగా ఉంటాడో సో ఆ మనిషి ఖచ్చితంగా ముక్తి, మోక్షాన్ని పొందడం జరుగుతుందన్నమాట. సో భగవంతుడి సృష్టి లీల అనేది కొనసాగడం కోసం, భగవంతుడి సృష్టి అనేది కొనసాగడం కోసం ఈ కామం, క్రోధం, లోభం అనేది కనీసం పరిమిత స్థితుల్లో అయినా సరే ఉండాలి. సో ఈ కామం, క్రోధం, లోభం అనేవి లేకపోతే ప్రతి మనిషి కూడా ముక్తి పొందాడు అనుకోండి. ప్రతి మనిషి అంటే భగవంతుడి సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కూడా వాంఛారహితుడయ్యి ముక్తి పొందాడు అనుకోండి, ఈ కాలచక్రం అనేది తిరగదు, అక్కడితో ఆగిపోతుంది. సో ప్రతి మనిషి ముక్తి, మోక్షాన్ని పొందితే ఇంక ఎవరుంటారు ఈ భగవత్ సృష్టిలో? సో మనిషి అనేవాడే ఉండడు. ఇంకా చెప్పాలంటే జీవం అనేదే ఉండదు. ఇంకా చెప్పాలంటే యుగాంతాన్నే మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కాలచక్రాన్ని నడిపే నిమిత్తం భగవంతుడు ఈ కామం, క్రోధం, లోభం వీటిని సృష్టించడం జరిగింది. సో ఈ కామం, క్రోధం, లోభం అనేది మనిషిలో నాటడం వల్ల సో ఈ కాలచక్రం అనేది మనిషి మాయ చేత బంధింపబడి, సో ఈ కామం, క్రోధం, లోభం అనే మాయ చేత మనిషి బంధింపబడి ఈ కాలచక్రం అనేది నడుస్తుంది. సో ఎప్పుడైతే ఇవి పూర్తి స్థాయిలో మనిషిలో నశిస్తాయో ఆ మనిషి ముక్తి, మోక్షాన్ని పొందుతాడు. ఒకవేళ ఈ కామం, క్రోధం, లోభం అనేది సమస్త జీవుల్లో నశిస్తే సో ఖచ్చితంగా అది యుగాంతం అనే మనం చెప్పుకోవచ్చు. ఇదే నేటి అంశం. థ్యాంక్ యూ. జై రామకృష్ణ.